చూడండి అక్కడ ఏముందో మీకు చేసి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను హౌ టు యూస్ క్యాస్టర్ ఆయిల్ మాట. సో చాలా మందికి డౌట్స్ ఉంటాయి, లైక్ క్యాస్టర్ ఆయిల్ యూస్ చేయొచ్చా ఏంటి, ఇవన్నీ చాలా ఉంటాయి. సో నేను పర్సనల్గా యూస్ చేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటి అంటే ఇప్పుడు నేను అది యూజ్ చేస్తూ నేను మీతో మాట్లాడతాను. సో వాయిస్ ఓవర్ ఏం ఇవ్వట్లేదు, డైరెక్ట్గా నేను మీతో మాట్లాడుతూ నేను ఇప్పుడు నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అంతా చూపించాను. కానీ హౌ ఐ యూజ్ క్యాస్టర్ ఆయిల్ ఆన్ మై ఫేస్. సో ఫేస్ వాష్ చేసుకోకముందే నేను క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే మేకప్ అయితే ఏం లేదు, కానీ కొంచెం మస్కరా అప్లై చేసుకున్నాను అండ్ కాజల్, లిప్స్టిక్ కూడా ఉంది. సో కొంచెం లైట్గా మేకప్ వేసినట్టుగా ఉంది, కానీ నో మేకప్ అయితే ఏం లేదు. సో దిస్ ఈజ్ మై స్కిన్. సో యూ కెన్ సీ ఈవెన్ నా ఫోన్ ఫిల్టర్స్ కూడా ఏం లేవు. సో నిజంగా ఇది నా ఒరిజినల్ స్కిన్ టోన్ అనమాట. సో అది ఇప్పుడైతే మాకు క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో నేను యూజ్ చేస్తున్న క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి ఈ డాబర్ వాళ్ళది క్యాస్టర్ ఆయిల్ అనమాట. నేను ఇది అమెజాన్లో పర్చేస్ చేశాను. ఫస్ట్ అయితే నేను అట్లీస్ట్ ఒక జస్ట్ కొంచెం వేసుకుంటే చాలు, ఎక్కువ అక్కర్లేదు, ఫ్యూ డ్రాప్స్, దట్స్ ఇట్, ఇంకా అంతకుమించి ఎక్కువ అక్కర్లేదు. సో మీకు ఇన్ కేస్ ఆయిలీ స్కిన్ ఉన్నా లేకపోతే డ్రై స్కిన్ ఉన్నా నో ప్రాబ్లం, హ్యాపీగా ఇది మేకప్ రిమూవ్ చేస్తుంది. ఐ మేకప్ ముఖ్యంగా ల్యాషెస్ ఇవి కూడా పాడైపోకుండా. అంటే నేను మైసెలర్ వాటర్ యూజ్ చేస్తాను, బట్ ల్యాషెస్ దగ్గరికి వచ్చేసరికి మైసెలర్ వాటర్ అసలు యూజ్ చేయను. ఎందుకంటే చాలాసార్లు ఈ మస్కరా వీటి వల్ల నా ఐ ల్యాషెస్ ఊడి వచ్చేసాయి అన్నమాట. సో దాని నుంచి ఇంకా నేను ఐ ల్యాషెస్కి మాత్రం ఈ క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేయడం, అంటే అంతకుముందు కోకోనట్ ఆయిల్ యూజ్ చేసేదాన్ని. దానివల్ల నాకు బాగా ఇరిటేషన్ వచ్చేది, స్కిన్ రెడ్గా అయిపోయి తుమ్ములు రావడం, కొంచెం ఎలర్జీలా వచ్చేసేది. ఆ తర్వాత నేను క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది జెంటిల్గా అయ్యంతా కూడా ఇలాగ అప్లై చేసుకోవాలి. సో అలాగని ఇది నేను అందరికీ పడుతుందని చెప్పను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. మీ స్కిన్కి ఇది నప్పుతుందా లేదా అని చూసుకొని అప్పుడు యూజ్ చేయండి. ఎందుకంటే నేనేం ప్రొఫెషనల్ డెర్మటాలజిస్ట్ ఏం కాదు. సో ఇలాగే సేమ్ ఫస్ట్ అయితే నేను ఇలా అప్లై చేసుకుంటాను. చేసుకొని కొంచెం సేపు అలాగ మొత్తం నా ఐ ల్యాషెస్, నా ఐస్ మొత్తం అంతా కూడా ఇలాగ క్యాస్టర్ ఆయిల్లో సోక్ చేసుకొని ఉంచుకుంటాను అనమాట. అండ్ ఐబ్రోస్ కూడా అప్లై చేసుకుంటా. ఎందుకంటే నేను ఈ ఐబ్రోస్ కూడా నేను అప్లై అంటే లైక్ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తాను కాబట్టి, సో ఐబ్రోస్ కూడా అప్లై చేసుకుంటా. మనకి ఏంటంటే థిక్ బ్రౌజ్, అండ్ ఇది ఆల్సో మంచి హెల్దీ కూడా. క్యాస్టర్ ఆయిల్ మనకి ఐ ల్యాషెస్ గ్రోత్కి, తర్వాత ఐబ్రోస్కి, వీటికి, తర్వాత హెయిర్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే డైరెక్ట్ క్యాస్టర్ ఆయిల్ కానీ హెయిర్కి యూజ్ చేస్తే ఆ జిడ్డు వదిలించడానికి ఒక షాంపూ బాటిల్ కాదు, మొత్తం షాంపూ ఫ్యాక్టరీయే రావాలి. సో కాబట్టి నేను కోకోనట్ ఆయిల్లో కొంచెం మిక్స్ చేసి, చాలా లైట్గా చిన్న డ్రాప్ మిక్స్ చేసి నా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మేకప్, అంటే లైక్ మేకప్ రిమూవ్ చేసుకోవడానికి దానికి అయితే మాత్రం ఇదిగో ఇలా అప్లై చేసుకుంటాను. సో ఇప్పుడైతే మాత్రం ఇలా ఉంచేసి బ్యాలెన్స్ ఏదైతే ఉందో నా చేతులకి బాగా రబ్ చేసుకొని ఫేస్ మీద, అండ్ లిప్స్టిక్ కూడా అప్లై అంటే రిమూవ్ చేస్తాను. సో ఎలాగో ఆయిల్ ఫేస్ ఉంటుంది కాబట్టి లైట్గా ఫేస్ మసాజ్ చేసుకోవడం బెటర్. లేదంటే గ్వాషా ఉంటే గ్వాషా టూల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే మాత్రం అప్పుడప్పుడు ఇలాగా నా హ్యాండ్స్తో ఇలా మసాజ్ చేసుకుంటాను. సో నాకు ఒకళ్ళు అడిగారు అనమాట, ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ చూపించమని. డెఫినెట్గా షేర్ చేస్తానండి ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ మొత్తం. నా స్కిన్ కేర్ రొటీన్ ఏమంత పెద్ద ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రాడినరీగా ఏమి ఉండదు, చాలా బేసిక్ అంతే. ఏఎం అండ్ పిఎం రొటీన్స్ ఏమి ఉండవు. సో మార్నింగ్ యూజ్ చేసే వాటిలో కొన్ని తగ్గుతాయేమో అంతే, ఇంకంతకు మించి ఏం లేదు. బట్ స్టిల్ అడిగారు కాబట్టి నేను ఖచ్చితంగా నా స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేస్తా. సో ఇలాగా సో బీ జెంటిల్. మనం అండర్ ఐస్కి ఇలాగా మసాజ్ చేసుకునేటప్పుడు యూజ్ యువర్ రింగ్ ఫింగర్
మనం ఫేస్కి ఏదైనా అప్లై చేసుకుంటున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాచ్ టెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీకు స్కిన్కి అది పడుతుందా లేదా, లేకపోతే మీకు ఆల్రెడీ ర్యాషెస్ కానీ అలర్జీస్ కానీ ఈ మెడికల్ కండిషన్స్ ప్రీవియస్గా మీకు ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకొని అప్పుడు మీరు యూజ్ చేయండి. లేదంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో ఎందుకంటే కొంతమందికి పడవు. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్, సో ఆవిడకి అసలు ఏది పడదు ఎక్సెప్ట్ కోకోనట్ ఆయిల్, కానీ ఫేస్కి అయితే అసలు ఏం అప్లై చేయరు. ఫేస్కి ఏది అప్లై చేసి చిన్నది అప్లై చేసినా సరే ర్యాషెస్ వచ్చేస్తాయి అన్నమాట. సో ర్యాషెస్ వచ్చేసి ఇంకా ఫేస్ అంతా ఎర్రగా అయిపోతుంది. సో మా మదర్ లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా సెన్సిటివ్ అండ్ ఆల్సో అసలు రియాక్షన్స్ తొందరగా వచ్చేస్తుంటే అలర్జీ రియాక్షన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పేది క్యాస్టర్ ఆయిల్ గురించి అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ అ ప్యాచ్ టెస్ట్ బిఫోర్ యూ అప్లయింగ్ ఆన్ యువర్ ఫేస్ ఆర్ ఏదైనా సరే. నేను చెప్పేది ఏదైనా హోమ్ రెమెడీస్ ఏవైనా సరే మేక్ షూర్ టు డూ అ ప్యాచ్ టెస్ట్. ప్యాచ్ టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ. సో ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే ఈ ఆయిల్ ఇలాగ అప్లై చేసేసుకున్న తర్వాత ఏదర్ కొంచెం మరీ వేడి నీళ్ళు కాకుండా కొంచెం లూక్ వామ్ వాటర్తోని కొంచెం ఫేస్ వాష్ చేసుకోవచ్చు. మైల్డ్ జెంటిల్ క్లెన్జర్తోని ఫేస్ వాష్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. సో నో వరీస్, ఇన్ కేస్ ఇఫ్ హ్యావింగ్ లార్జ్ పోర్స్ లేకపోతే ఆయిలీ స్కిన్ ఉన్నా సరే ఇది బాగానే యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఫోమింగ్ ఫేస్ వాష్లు ఉంటాయి కదా, అవి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వస్తాను మీ ముందుకి. సో చూసారు కదా నా ఫేస్ వాష్ తర్వాత అయితే నా ఫేస్ ఇలా ఉంది. అండ్ మనకి మొత్తం ఫేస్కి ఒకవేళ మనం క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసుకున్న మసాజ్ చేసుకున్న తర్వాత ఇలా వాష్ చేసుకుంటే అసలు ఎక్కడ నూనె జిడ్డు కూడా ఉండదు, చాలా సాఫ్ట్గా అయిపోతుంది. అండ్ ఆల్సో ముఖ్యంగా ఈ ఐ లాషెస్ అన్నవి మనకి చాలా అంటే క్లీన్ అయిపోతాయి అన్నమాట. మనకి ఎక్స్ట్రా మస్కరా ఒకసారి ఏమవుతుందంటే ఈ మైసలర్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఈ మస్కరా అది ఉండిపోతూ ఉంటుంది. అండ్ ఆల్సో అదంతా చెప్పాను కదండి, మెయిన్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్కరా యూజ్ చేయడం చాలా మటుకు మానేశాను. కానీ ఎప్పుడైనా ఏదైనా అకేషన్స్ లేక ఫొటోస్లో బాగా రావాలి లేకపోతే వీడియోస్లో బాగా కనిపించాలన్నప్పుడు ఐఎమ్ యూజింగ్ మస్కరా. అదర్వైజ్ నేను ఆల్మోస్ట్ మస్కరా కూడా నేను వాడడం మానేశాను పూర్తిగా. సో ఇన్ కేస్ నేను మస్కరా యూజ్ చేస్తే ఆ రోజు నేను డెఫినెట్గా ఈ క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేసి ఇది మొత్తం కూడా నేను రిమూవ్ చేస్తాను అనమాట. సో దానివల్ల నాకు ఈ ఐలాషెస్ అనేవి ఊడొచ్చేయట్లేదు. సో డెఫినెట్గా ట్రై చేయాల్సిన ప్రోడక్ట్ క్యాస్టర్ ఆయిల్. మనకు అన్ని విధాలుగా చాలా రకాలుగా పనిచేస్తుంది అండ్ దాని బెనిఫిట్స్ కూడా మనకు చాలా ఉన్నాయి. ముఖ్యంగా స్కిన్కి హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందని నా కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇది నా ఈ క్యాస్టర్ ఆయిల్ నేను ఎలా యూజ్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో please give a big thumbs up, please like and subscribe to my channel. Until the next video, stay tuned, bye, take care, love you all, and don't forget to share with your friends and family. And also please don't forget to follow me on Instagram. So follow me on my Instagram also. Bye, see you in my next video.